గురుభ్యో నమః. కుజుడు రెండవ భావంలో. జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహాన్ని శక్తి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం మన జీవితంలో చురుకుదనము, స్వయం నిర్భరత మరియు ధైర్యము ఒక భావాన్ని తీసుకొస్తుంది. అంగారక రెండవ భావంలో ఉన్నప్పుడు దాని ప్రభావం నేరుగా మీ ధనము, మాట్లాడే పద్ధతి, కుటుంబ వాతావరణం మరియు మానసిక స్థితిపై పడుతుంది. రెండవ భావం సాధారణంగా కుటుంబము, ధనము, ప్రసంగం మరియు సామాజిక ప్రతిష్టతో అనుసంధానిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అంగారక శక్తి ఈ భావంపై సరైన దిశలో ఉంటే వ్యక్తి తన జీవితంలో ఆత్మవిశ్వాసం పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సాధించగలడు మరియు తన కుటుంబ సంబంధాలలో సామరస్యం సాధించగలడు. కానీ అంగారకుడి స్థితి బలహీనంగా లేదా కష్టతరంగా ఉంటే ఈ భావం యొక్క ఒత్తిడి, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం మరియు ధన విషయంలో ఇబ్బంది కూడా తీసుకురావచ్చు. అందువల్ల జ్యోతిష్యంలో అంగారకుడు రెండవ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ భావం మన రోజువారీ జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. అదే సమయంలో మనం మాట్లాడే పద్ధతి, మన ఆలోచనలు మరియు వ్యక్తపరిచే శైలి మరియు డబ్బు నిర్వహణ కూడా పాత్ర పోషిస్తుంది. అంగారకుడు రెండవ భావన ఉన్నప్పుడు అది మీ జీవితంలో ఏ సానుకూల మరియు ప్రతికూల మార్పులు తీసుకురాగలదు మరియు ఏ సులభ చర్యల ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చో తెలుసుకుందాం. సానుకూల ప్రభావాలు. ఆర్థిక బలం. ఈ భావంలో అంగారక ఉండడం వల్ల వ్యక్తి సంపాదించడంలో మరియు పొదుపు చేయడంలో చురుకుగా ఉంటాడు. ప్రజలు ఈ పరిస్థితిలో ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మరియు అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తప్పించుకునే సామర్థ్యం పెరిగిపోతుంది. సానుకూలంగా మాట్లాడే పద్ధతి. వ్యక్తి తన మాటల్లో స్పష్టత మరియు విశ్వాసం వస్తాయి. ఇలాంటి వ్యక్తులు తమ ఆలోచనను ప్రభావవంతంగా వ్యక్తం చేయగలరు. ఇది వ్యవసాయం మరియు సామాజిక జీవితంలో ప్రయోజనం ఇస్తుంది. కుటుంబ సంబంధాల సామరస్యం. రెండవ భావంలో కుటుంబం మరియు ఇంటితో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడి మంచి ప్రభావం వల్ల కుటుంబాల వాతావరణంలో శక్తి మరియు సహకార భావన పెరుగుతుంది. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. వ్యక్తి తన నిర్ణయాలలో ఎక్కువ ధైర్యవంతుడు మరియు ఆత్మవిశ్వాసంగా మారతాడు. ఈ లక్షణం జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడం సహాయపడుతుంది. సృజనాత్మకత మరియు ఆచరణాత్మక ఆలోచన. చురుకైన శక్తి వ్యక్తికి కొత్త ఆలోచన తీసుకురావడం మరియు వాటిని అమలు చేయడంలో సహాయపడుతుంది. ఈ లక్షణం వ్యాపారం మరియు వృత్తిపరమైన జీవితంలో ప్రయోజనకరంగా నిర్వహించబడుతుంది. అంగారక రెండవ భావం వల్ల నకారాత్మక ప్రభావాలు. అధిక ఖర్చు లేదా దురాశ. బలహీనమైన అంగారకుడు వ్యక్తిని డబ్బు విషయం తొందరపాటు మరియు అనియంత్రిత ఖర్చు వైపు నడిపించవచ్చు. ముక్కుసూటి మాట్లాడే స్వభావం. ఈ పరిస్థితుల్లో మాటలు కఠినంగాను దృఢంగాను ఉండవచ్చు. కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఒత్తిడి సృష్టించవచ్చు. స్వార్థపర ప్రవర్తన. అంగారకుడి ప్రతికూల ప్రభావం వల్ల ఆ వ్యక్తి తన ప్రయోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతాడు మరియు కుటుంబం లేదా సమాజం యొక్క ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయవచ్చు. ఒత్తిడి మరియు వివాదం. ఈ భావంలో అశుభుడైన అంగారకుడు మానసిక ఒత్తిడిని ఇస్తుంది. కోపం మరియు చిన్న చిన్న విషయాలపై పెద్దవిగా చూడే ప్రభుత్వం తీసుకురావచ్చు. పరిహారాలు. ఎరుపు రంగు మరియు ఎరుపు వస్తువుల ఉపయోగం. అంగారకుడి శక్తిని పెంచడానికి ఎరుపు బట్టలు, ఎరుపు పువ్వులు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ఉపయోగించండి. సూర్యుడు మరియు అంగారకుడిని మనసులో ధ్యానించుకోండి. రోజు ఉదయం సూర్యుడిని ఆర్ఘ్యం ఇవ్వడం మరియు అంగారక మంత్రం జపం చేయడం చాలా శుభంగా భావిస్తారు. క్రమబద్ధమైన ఖర్చు మరియు పొదుపు. మీ ఖర్చుల రికార్డు ఉంచండి మరియు అవసరమైన చోట అవసరమైన వస్తువుల కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేయండి. ఇది ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది. సానుకూలంగా మాట్లాడే అలవాటు. కోపం లేదా వాగ్వివాదం పరిస్థితులు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ మాటల ఎంపిక ఆలోచించి చేయండి. దానం మరియు సేవ. పేదలకు ఆహారం లేదా డబ్బు ఇవ్వడం, అవసరమైన వారికి సాయం చేయడం అంగారకుడికి ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది. ఎరుపు పగడం లేదా రత్నం ధరించడం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రత్నం అంగారక గ్రహం యొక్క సానుకూల శక్తిని పెంచుతుంది. గమనిక. ఈ రెండవ భావంలో అంగారకుడు వ్యక్తి జీవితంలో ధైర్యము, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన దిశలో ఉన్నప్పుడు ఇది వ్యక్తిని విజయవంతంగా మాట్లాడాలి, ప్రభావవంతంగా మరియు కుటుంబ జీవితాన్ని సమతుల్యంగా చేస్తుంది. కానీ బలహీనమైన లేదా అశుభమైన అంగారకుడు ఒత్తిడి, వివాదం మరియు ధన సంబంధిత సమస్యలు కూడా తీసుకురావచ్చు. సరళ చర్యలను అనుసరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.